నాంపల్లి మండల పరిధిలోని తుంగపగడు గ్రామ పంచాయతీలో అధ్వానంగా మారిన మురుగు కాలువలు, వీధులలో చెత్త కుప్పలు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనబడుతుంది. గ్రామంలో మురుగు కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండి దుర్వాసన వెదజల్లుతూ దర్శనమిస్తున్నాయి. మురుగు కాలువల నుండి వచ్చే దుర్వాసనను భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపహడ్ గ్రామ పంచాయతీలో అధ్వానంగా మారిన మురుగు కాలువలు, వీధులలో చెత్త కుప్పలు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనపడుతుంది. గ్రామంలోని మురుగు కాలువలన్నీ చెత్త చెదారంతో నిండి దుర్వాసన వెదజల్లుతూ దర్శనమిస్తున్నాయి. మురుగు కాలువల నుండి వచ్చే దుర్వాసనను భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం, వీధులలో చేరిన మురుగునీరులో దోమలు, లార్వా వ్యాప్తి చెంది నివాస గృహాల ప్రజలు దోమకాటు వలన డెంగ్యూ, మలేరియా, కలరా వంటి విషజ్వరాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. గ్రామంలో స్థానిక సమస్యలపై పర్యవేక్షణ వేసి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పంచాయతీ కార్యదర్శి గ్రామాన్ని సందర్శించడం లేదని ప్రజలు మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. మురుగు కాలువల నుండి తీసిన చెత్తా చెదారం, మట్టి రోజులు గడుస్తున్నా ఎత్తడం లేదని, గ్రామంలో వీధులన్నీ తిరిగి చెత్తను సేకరించాల్సిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నెలలో 1-2 సార్లు మాత్రమే వీధులలో తిరుగుతుందని ప్రజలు వ్యక్తపరిచారు. నాంపల్లి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిన మండల పంచాయతీ అధికారి మండల పరిషత్ కార్యాలయానికే పరిమితం కావడంతో పంచాయతీ కార్యదర్శులు ప్రజా సమస్యలపై అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగపాడు గ్రామంలో పారిశుద్ధ్య పనుల నిర్లక్ష్యంపై సత్యాన్యూస్ మండల పంచాయతీ అధికారి వివరణ కోరగా త్వరలోనే తుంగపాడు గ్రామ పంచాయతీని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మోరీలు తీస్తురా పెద్దమ్మా?
తుంగపాడు గ్రామంలో మనతో పాటు ప్రజలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏ విధంగా ఉందనేది. అన్నగారు నమస్తేనా, ఏం పేరు అన్న మీ పేరు? పట్టు భిక్ష. ఎక్కడన్నా మీ ఇల్లు? ఓకే. ఇప్పుడు ఈ మురుగు కాలువలు మొత్తం ఈ విధంగా ఉన్నాయి కదన్నా, వీటిపైన మీరు ఏమనుకుంటారు? అసలు మీకు ఇక్కడ దుర్వాసన రావట్లేదా? ఎస్సీ కాలనీ ఉన్నట్టుంది, ఇది ఎస్సీ కాలనీ ఉన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు తీసిన ఈ దుబ్బలు ఎన్ని రోజుల క్రితం అవి? సో ఇప్పుడు తీసినా కానీ అట్లనే ఉంటుంది అది, మళ్ళీ చెత్త పేరుకపోయింది. మళ్ళీ వర్షం వస్తే అవి. ఏం పేరు నీ పేరు? ప్రేమలత సార్, ఏ ఊరు మీది? తుంగపాడు. తుంగపాడేనా అక్క? ఏంది ఇట్లా మరి ఈ బురద అంతా ఇట్లా ఉంది, మడుగు ఏంది? ఈడంగా నీళ్ళు పోతే సార్ సవట భూమి నడవనిక రాదు. ఈడంగా ఇండ్లు పోతే గొర్రెలకు నడవరాదు, మనుషులకు నడవరాదు. మొత్తం సవట భూమి నడుస్తామంటే జారి పడతాం. ఈడంగా మోరు లేదు, మట్టి పోయారు. ఈడంగా రోడ్డు వేస్తలేరు. ఓట్లు అప్పుడు వస్తారు, ఓట్లు వేసుకుంటారు పోతారు, కానీ ఓరు పట్టించుకోరు సార్. నడవనిక రాదు, ఇబ్బంది అవుతుంది నడుస్తానికి మాకు. సర్పంచులు పోయినా సర్పంచులు కూడా వేస్తామంటారు, పోతారు. ఇంత మట్టి కూడా పోయారు, నడవనిక రాదు. మొత్తం మోరీలు లేవు, ఏం లేవు. మట్టి వేరు, రోడ్లు వేరు. మీకు ఇబ్బంది అవుతలేదా? ఇబ్బంది కాకేం చేస్తారు, ఆ నుంచి ఇవతలు నడవనే రా. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని తుంగపాడు గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ తుంగపాడు గ్రామంలో పారిశుద్ధ పనులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇక్కడ మురుగు కాలువలన్నీ చెత్తా చెదారం చేరిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ఈ మురుగు కాలువలు మొత్తము మట్టితో నిండిపోయి కప్పుకుపోయి ఉన్నాయి. ప్రజలంతా ఈ రోగాల బారిన పడే ప్రమాదం నెలకొన్నది. ఇక్కడ దోమలు ఈగల కాటుతోని మలేరియా, డెంగ్యూ వంటి కలరా అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా నెలకొన్నది. ఒకసారి గ్రామస్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఏం పేరు నీ పేరు? నరేష్. ఓకే తమ్ముడు, ఇక్కడ ఈ మురుగు కాలువలన్నీ ఈ విధంగా ఉన్నాయి కదా, వీటిపైన ఏం చెప్తారు? అంటే స్థానికంగా ఇప్పుడు సర్పంచ్ గారు మొన్న డిసెంబర్లో ఎన్నికైనప్పటి నుంచి ఆయన హైదరాబాద్లో ఉంటుండు, ఊర్లో ఉండలేడు. ఊర్లో దానివల్ల ఆయన కూడా సమస్యలు కూడా ఆయనకు తెలుస్తలేవు, ఏం చేద్దామని. అంటే